హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం టాక్స్. ఈరోజు మన ఛానల్లో కలెక్షన్ గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. విత్ వెయిట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది మనకి చాలా బ్రాడ్గా ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్లవర్ ఇచ్చారు. దానికి రూబీ అండ్ డైమండ్తో అయితే ఎంబోస్ చేశారు. ఇంకా బ్యాంగిల్ మొత్తం ఏంటి అంటే పికాక్స్ వచ్చి అండ్ ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ అయితే వచ్చింది. సో బ్యాంగిల్ మొత్తం కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారు. దీని వెయిట్ 25 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి చెక్కు డిజైన్లో వచ్చి ఇంకొక హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి అంటే ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ అయితే వచ్చింది. ఆ క్రీపర్స్కి ఏంటి అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారు. ఇది మనకి 22 గ్రామ్స్ అలా అప్రాక్సిమేట్గా పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది 18 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ బ్యాంగిల్ మొత్తం కూడా చూసుకుంటే చెక్కు డిజైన్ అయితే ఇచ్చి ఇంకా హాఫ్ పార్ట్ ఏంటి అంటే ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు. దీంట్లో ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే బ్యాంగిల్ మొత్తం చాలా బ్రాడ్గా ఉంది. అల్లిక చేతలో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే ఫ్లవర్ ఇచ్చారండి. ఫ్లవర్ విత్ క్రీపర్స్ అయితే ఇచ్చారు. వాటికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారు. దీని వెయిట్ మనకి 26 గ్రామ్స్ అయితే పడుతుందండి అప్రాక్సిమేట్గా. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ కలెక్షన్ చూసుకుంటే చాలా సింపుల్ అండ్ యూనిక్ లుక్ అయితే ఉందండి. సో మనకి బ్యాంగిల్ హాఫ్ పార్ట్ ఏంటి అంటే లీవ్స్ ఇచ్చారు. సో మిగిలిన పార్ట్ ఏంటి అంటే చెక్కు చేతలే ఇచ్చారన్నమాట. సో 2 బ్యాంగిల్స్ కలిపి 22 గ్రామ్స్ అయితే పడుతుందండి. ఈ బ్యాంగిల్స్కి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది ప్యూర్ గోల్డ్లోనే బ్రాడ్గా వచ్చింది. సో మనకి బ్యాంగిల్ మొత్తం కూడా డైమండ్ షేప్లో ఉండి ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ అయితే ఎంబోస్ చేశారు. దీని వెయిట్ 36 గ్రామ్స్ అయితే పడుతుందండి. హెవీ లుక్ అయితే ఎంబోస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది 4 బ్యాంగిల్స్ కలిపి 50 గ్రామ్స్ అయితే పడుతుందండి. బ్యాంగిల్ మొత్తం కూడా ఏంటి అంటే ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు. ప్యూర్ గోల్డ్లోనే ఉందండి. అండ్ కొంచెం కొంచెం చెక్కు టైప్లో అయితే ఇచ్చారు. ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే బ్యాంగిల్ మొత్తం ప్లెయిన్గానే ఉంది. బట్ ఏంటి అంటే జిగ్జాగ్ మోడల్లో అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది సింపుల్ అండి. 4 బ్యాంగిల్స్ కలిపి 40 గ్రామ్స్ అయితే పడుతుంది. ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అక్కడక్కడ ఏంటి అంటే చెక్కుల టైప్లో అయితే ఇచ్చారు. ఇది ఒక యూనిక్ డిజైన్ అనేది మనకి ఎంబోజ్ అవుతుంది అన్నమాట. సో ఈ డిజైన్స్ ఏంటి అంటే డైలీ ఆఫీస్ పర్పస్ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే సింపుల్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ అనేవి. సో 4 బ్యాంగిల్స్ కలిపి 50 గ్రామ్స్ అయితే పడుతుంది. గట్టి చేతులు అయితే ఇచ్చారు. సో బ్యాంగిల్లో ఏంటి అంటే చెక్కు మోడల్లో అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ 4 బ్యాంగిల్స్ కలిపి 32 గ్రామ్స్ అయితే పడుతుంది. సో బ్యాంగిల్ వచ్చేసి చాలా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూస్తే 2 బ్యాంగిల్స్ కలిపి 22 గ్రామ్స్ అయితే పడుతుంది. ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్కి ఏంటి అంటే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ చూసుకుంటే త్రిబుల్ లైన్ ప్యాటర్న్లో వచ్చింది. సో త్రిబుల్ లైన్కి ఏంటి అంటే పర్ల్స్తో అయితే హైలైట్ చేసి ఆల్టర్నేటివ్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ చూసుకుంటే బ్యాంగిల్ మొత్తం అవసరం ఉంది. బ్యాంగిల్లో డిజైన్ ఏంటి అంటే వేవ్ షేప్లో అయితే ఇచ్చారు. సో అండ్ బోత్ సైడ్స్ కూడా జాలర్స్లా ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే బ్యాంగిల్ మొత్తం కూడా బ్రాడ్గా ఉంది. సో నెక్స్ట్ బ్యాంగిల్లో డీటెయిలింగ్ ఏంటి అంటే ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ ఫ్లవర్కి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అనేవి హైలైట్ చేశారు. సో ఇది కూడా ఏంటి అంటే బ్యాంగిల్ సేమ్ ప్యాటర్న్ బట్ ఏంటి అంటే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో మిడిల్లో సర్కిల్లా ఇచ్చి వాటికి డైమండ్స్ అనేవి లైక్ బార్డర్లా ఇచ్చారు. ఇది 75 గ్రామ్స్ అయితే పడుతుందండి 4 బ్యాంగిల్స్ కలిపి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్యాంగిల్ చూసుకుంటే సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ చెక్ మోడల్లో ఇచ్చి ఇంకో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి అంటే ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ 44.810 గ్రామ్ అయితే పడుతుంది. ఇందులో మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుందాము. ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే వచ్చింది. సో మిడిల్లో ఏంటి అంటే ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది ఇచ్చారు. దీని వెయిట్ మనకి 38.400 గ్రామ్స్ అయితే పడుతుందండి అప్రాక్సిమేట్గా. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా పేరప్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది సింపుల్ అండ్ వెరీ యూనిక్
యూనిక్ అండ్ ట్రెండీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. బ్యాంగిల్ మొత్తం కూడా సింపుల్గా ఉంది. సో లైక్ ఆల్టర్నేటివ్గా సెంటర్లో ఏంటి అంటే ఫ్లవర్స్ ఇచ్చారు. వాటికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది యూస్ చేశారండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే బ్యాంగిల్ మొత్తం కొంచెం సింపుల్గా ఉంది. మిడిల్లో ఏంటి అంటే చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చారు. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఫ్లవర్ ఇచ్చి వాటికి ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారన్నమాట. దీని వెయిట్ 24 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే సింపుల్ అండ్ హెవీ లుక్ అయితే ఎంపోజ్ అవుతుంది. అంతేనండి ఈరోజు కలెక్షన్. నచ్చితే లైక్ చేయండి.